హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి తెలంగాణ విద్యుత్ శాఖ నుంచి మనకి 28 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి మనకి ఈ జాబ్స్ అనేది రావడం జరిగింది. అయితే ఏమేం జాబ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూద్దాం, మనం ఏజ్ లిమిట్ వచ్చేసినది మనకి 46 ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఏవైతే 28 జాబ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా 46 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లోకల్ క్యాండిడేట్కి 95% రిజర్వేషన్ ఉంది, 5% నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్టు మనకి అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసినట్టు మనకి 120 రూపీస్ అనమాట. అండ్ మనకి ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసినైతే కొన్ని జాబ్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, కొన్ని జాబ్స్కి రిటర్న్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. అకౌంట్స్ ఆఫీసర్ అనమాట, ఇది కూడా ఓసీ ఒక పోస్ట్ అనేది ఉంది. డిగ్రీ ఇన్ కామర్స్, 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి క్యాషియర్ పోస్ట్ అనమాట. డిగ్రీ ఇన్ కామర్స్ అనేది చేసి ఉండాలి. ఓసీ ఒక పోస్ట్ అనేది ఉంది, 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లైబ్రరీన్ ఒక పోస్ట్ అనేది ఉంది. డిగ్రీ ఆర్ డిప్లొమాలో మీరు లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత స్టెనో సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అనమాట. ఇది ఓసీ ఒక పోస్ట్, ఎస్సీ ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ మీరు డిగ్రీ అనేది చేసి ఉండాలి. అండ్ మీకు స్టెనో అనేది వచ్చి ఉండాలన్నమాట. ఆ తర్వాత మనకి క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అనమాట. 4 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓసీ, ఎస్సీ, ఓసీ, బీసీఏ అనమాట. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసినట్టే మనకి గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ మీరు 40 words per minute అనేది టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత మనకి పర్సనల్ అసిస్టెంట్ అనమాట. దీనికి సంబంధించి ఓసీ ఒకటి, ఎస్సీ ఒకటి, మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది చేసి ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత రిసెప్షనిస్ట్ అనమాట, మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత మీరు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేసి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఆఫీస్ సబార్డినేట్ అనమాట. ఓసీ ఒక పోస్టు, ఎస్సీ ఒక పోస్టు, అండ్ ఓసీ ఒక పోస్టు, బీసీఏ ఒక పోస్టు, ఓసీ ఒక పోస్ట్ అనమాట. టోటల్గా మనకి 5 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసినట్టే మీరు 10th పాస్ అయ్యి ఉండాలి. అండ్ మీకు కార్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక్కో జాబ్ వివరాలు చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, మనకి జాయింట్ డైరెక్టర్ సంబంధించినటువంటి జాబ్ అనమాట. ఓసీ ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ అండ్ 15 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట ఈ పోస్ట్కి. ఇది డైరెక్టర్ పోస్టు కాబట్టి మనకి 15 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్లో మీరు డిగ్రీ అనేది చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసినది మనకి ఇది డిప్యూటీ డైరెక్టర్ అనమాట. ఇది కూడా ఓసీ ఒక పోస్ట్ అనేది ఉంది. ఇది కూడా సేమ్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీ అనేది చేసి ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇది కూడా మనకి ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ కిందికి రండి, కిందికి వచ్చేసినట్టే డిప్యూటీ డైరెక్టర్ లా అనమాట. లా సంబంధించి డిగ్రీ ఇన్ లా అనేది చేసి ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది కూడా ఓసీ ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ లీగల్ డిపార్ట్మెంట్ అనమాట. దీనికి కూడా మనకి డిగ్రీ అనేది లా అనేది చేసి ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ అనమాట. దీనికి సంబంధించి కూడా ఓసీ ఒక పోస్ట్ అనేది ఉంది. అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఈ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ అనేది ఉంటుంది కాబట్టి డిగ్రీ ఇన్ అకౌంటింగ్ అండ్ కామర్స్ అనేది చేసి ఉండాలి డిగ్రీలో. అండ్ మీకు ఇందులో కూడా 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఆ తర్వాత కిందికి రండి, కిందికి వచ్చేసినట్టే ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఇన్ ఎకనామిక్స్ అనమాట. ఓసీలో ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ అండ్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ సంబంధించి ఇంజనీరింగ్ అనమాట. దీనికి సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. ఇది కూడా ఓసీ ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ మీరు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ అనేది చేసి ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనమాట. చార్టెడ్ అకౌంటెంట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ డిప్యూటీ డైరెక్టర్ సంబంధించి కన్జ్యూమర్ అసిస్టెంట్ అనమాట. ఇది డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా లా అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది, 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ కన్జ్యూమర్ అసిస్టెంట్స్ అనమాట. దీనికి సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. ఎనీ ఇంజనీరింగ్ మీరు అప్లై చేసుకోవచ్చు, 5 years ఎక్స్పీరియన్స్ అనేది పవర్ సెక్టార్లో ఉండాలన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే
మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీరు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ఎక్కడికి పంపించాలి అంటే, అండ్ ఇక్కడ చూడండి అడ్రస్ చెప్తున్నాను. కమిషన్ సెక్రటరీ డి నెంబర్, ఇక్కడ చూడండి మీకు అడ్రస్ చెప్తున్నాను. కమిషన్ సెక్రటరీ, డోర్ నెంబర్ 11-4-660 అండ్ 5th ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ అనమాట. దీనికి మీరు పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది నింపేసి, అండ్ అప్లికేషన్ కూడా చూపిస్తాను చూడండి. అప్లికేషన్ నింపి కావాల్సిన ఫామ్స్ అన్నీ మీరు అటాచ్ చేసేసి, ఏవైతే జిరాక్స్లు ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు ఆ పైన ఉన్నటువంటి అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి, మీరు కావాల్సినవన్నీ కూడా అటాచ్ చేసేసి, జిరాక్స్లు అన్నీ ఉంటాయి కదా, జిరాక్స్లు అన్నీ అటాచ్ చేసేసి పంపించేయండి. ఇదండి మనకి తెలంగాణ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి జాబ్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఫీ అనేది డీడీలో పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫీ పే చేయాలో వాళ్ళు డీడీ రూపంలో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.